చూడొద్దు 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 అనుకున్నా కనిపించేస్తుంది అది నాకు ఒక అట్లా చేయర్లే ఎందుకు చేస్తారు అట్లా అట్లా బిగ్ బాస్ 7 తో సుమారు యూట్యూబర్లు కొన్ని లక్షలు సంపాదించారు భయ ఇమ్మనీళ్ళు అంటున్నాడు కదా నన్ను నడుము గిల్లాడని సంజన ఇదేమైనా ఇలియానే నడుము గిల్లడానికి అదే ఊహించాను శ్యామ్ ఇప్పుడు షష్ఠి గారు వల్ల జానీ మాస్టర్ కి వెళ్ళిపోయిద్దేమో అనుకున్నా నేను పాపం జానీ మాస్టర్ ఇద్దరు పిల్లలు ఆయనకు పెళ్ళయింది కదా అయితే దానివల్ల అసలు షష్ఠ జానీ మాస్టర్ దానివల్ల సమాజానికి అంత తెలిసిపోద్ది ఈమె కూడా ఏం క్యారెక్టర్ మీద మచ్చ లేకుండా పెళ్లి కావాల్సిన పిల్ల కదా ముందర కోడగా ఎవరో డాన్స్ మాస్టర్ అది తీసి పక్కన పెడితే ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఇప్పుడు పెద్ద ఆమె వేసుకుంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆమెకే నష్టం జరుగుతుంది కాబట్టి ఆమె క్యారెక్టర్ ఇంప్రూవ్ అయ్యేది కొన్ని రోజులు ఉన్నట్టయితే మంచి వచ్చేదో చెడు వచ్చేదో ఉంటే తెలిసిపోయేదే కదా మా జానీ మాస్టర్ కన్నా వెళ్ళిపోయేదే మరి అసలు ఇది కుట్రతో జరిగిందో అది తెలిసిపోయేది ఏదో ఒకటి తెలిసిపోయేది ఎవరు అట్లా చేయర్లే ఎందుకు చేస్తారు అట్లా ఓటింగ్ లోనే జానీ మాస్టర్ పాపం అట్లా చేసే వ్యక్తి కాదు ఆయన ఆయన వల్లనే పైకి వచ్చింది గురువు ఆయన గురువు స్థానంలో ఆమెకు మొత్తం అసలు ఆయన వల్లనే ఆమెకు ఆ పేరు వచ్చింది గురువుకు మరి ఉన్నన్నాళ్ళు నేర్చుకుంది ఆమె పైకి వచ్చి నాకు ఎన్నుకోటి ఎందుకు పొడిచిందో ఆమెకే తెలియాల పాప పుణ్యం ఒక ఆడపిల్ల కాబట్టి తల్లిగానే నిందెయ్యకూడదు తప్పది కాకపోతే ఆమెకే తెలియాలి అది సుమన్ శెట్టి ఇంకా మాటే మొదలు పెట్టాలి ఆడితే మనం చెప్పాల్సింది కొద్దిగా ఆడిండు ఆయన కామెడీ మ్యాన్ కాబట్టి ఆయన కామెడీ చేస్తే బాగుంటది చేయలే ఇంకా ఆయన చాలా సీనియర్ కదా ఆయన చాలా చేసేది ఉంది ఆయన మాటలకే నవ్వుతాం ఆయన ఒక ఆయన మరి ఏమాని బాగుంటది ఇప్పుడు కొంత నవ్వితే ఆరోగ్యం కదా ఇప్పుడు ఆయన చేసేది అది కాబట్టి వాళ్ళ వల్ల అదే కోరుకుంటాం మేము చూసేవాళ్ళం ఇప్పుడు కామనర్స్ బాగా ఆడుతున్నారా సెలబ్రిటీలు బాగా ఆడుతున్నారా అయ్యా ఫస్ట్ కామనర్స్ సెలబ్రిటీలు అని తీసి పక్కన పెట్టండి హౌస్ లోకి పోయి నాకు ఇద్దరు ఒకటే కదా అది అసలు తప్పు అది మాట్లాడకూడదు ఇప్పుడు సెలబ్రిటీ అని వాళ్ళకొకటి వీళ్ళకొకటి లేదు ఇద్దరు కలిపి ఒక ఇచ్చిన నాగార్జున మళ్ళీ మనం మళ్ళీ బయట మళ్ళీ తేరు చేస్తే ఇంకా ఉపయోగం ఏముంది మనమే పిచ్చోళ్ళం మాట్లాడే విధానం నేర్చుకోవాలి మనం ఫస్ట్ గుండు హరీష్ ఎలా ఆడుతున్నాడు ఆడుతుండలే కానీ కొద్దిగా ఆడాడే టంగ్ స్లిప్ అయింది నిజాతి పరుడే ఆయన నిజాతి పరుడే కానీ ఆడాడు కొంచెం స్లిప్ అయింది ఒక్కళ్ళని కాదు ఎవరు నిజాతిగా ఆడితే నేను వాళ్ళ గురించే చెప్తా ఆడుతుండు కానీ పాపం కొంచెం స్లిప్ అయింది 2 సార్ల మనం చూడలేదు అయితే చేస్తాను ఇమానీలు ఎందుకు చేయట్లా కామెడీ చేస్తుంటే చూసే వాళ్ళకి కళ్ళు లేవా చూస్తూనే ఉంటే కాకపోతే ఆయన లేడు గుండంకులు కాదు ఇంకొక ఆయన కామెడీ చేసి ఆయన జయంలో చేసింది ఆయన పేరు గుర్తుడే మర్చిపోయిన సుమన్ శెట్టి గారు ఆయన కూడా కామెడీ చేస్తే చూడాలనింది బాగుంది తనుజ ఆమె కూడా ఆడుతూనే ఉంది బాగానే చేస్తుంది అంట ఆమె తెలిసిన వరకు ఆమె చేస్తుంది ఆమె కీటుకుండే ఆమె చేసే ముద్దుగా ఉంటుందా ఉందో తెలియదు కానీ అసలుకైతే ఆమె చేసేది మాత్రం ముద్దుగా ఉంది బాగానే ఆడుతుంది కాకపోతే ఆమెని కొద్దిగా యూత్ కాబట్టి ఆ యాంగిల్లో చూస్తుండ్రు చూపిస్తుందా మరి చూపిస్తుంది మరి పోయిందే అందుకుగా చూపిపోతే మీరు చూస్తారు అసలు ఎవరు చూడరు ఓటు కూడా యూత్ డిసప్పాయింట్ అవుతున్నారు ఏం చూపించలేదు అసలు ఆమె అన్ని చూపిస్తుంది పాపం చూపిస్తూనే ఉంది ఆమె ఎంత ప్రయత్నం చేస్తూనే ఉంది ఆడపిల్ల అవుతుంది ఆ చిన్న కిట్కిడి బాబు ఉన్నాడుగా వాడు ఆర్మీ మ్యాన్ కాదు బాబుతో కొద్దిగా ఎటు చూస్తుంది బాగుంది.
ఏమైంది మంచి అమ్మాయి కదా, చూసినంత మాత్రం చెడిపోయిందా? ఇప్పుడు సంజన గురించి ఏం చెప్తారు? కెప్టెన్ సంజన బాగా ఆడుతుంది. ఆమెను ఫస్ట్ చూసినప్పుడు ఏం బాగా ఆడదా అనుకున్నాం. ఒక గుడ్డు దొంగతనం చేసిందిగా, ఆ గుడ్డు వాళ్ళ పైకి లేసింది. అంటే ఇప్పుడు అందరు కలిసి సంజనాని కెప్టెన్ అయినా కూడా ట్రిగర్ చేస్తున్నారు, అందరు గొడవ పడుతున్నారు. కామనర్స్ అందరు కలిసి సంజన మీద గొడవ పడుతున్నారు. మళ్ళీ కామనర్స్ అని కాకుండా కామనర్స్ కాదు, గేమనర్స్ కాదు, అలా పోయి నాకు అందరు సెలబ్రేట్. అదే ఓనర్స్ వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే. కానీ కాకపోతే ఆమెకు కెప్టెన్ వచ్చింది కాబట్టి ఆమెకు ఇల్లు ఇవ్వాలి, వీళ్ళు కూడా వినాలా. మన చెప్పిండు నాగార్జున సార్, బాగానే చెప్పిండు. ఆయన కూడా ఇయ్యాలనే చెప్పిండు. అది బాగానే ఆడుతున్నారు అందరు, ఎవరు తగ్గట్టు వాళ్ళు కష్టపడుతున్నారు. దమ్ము శ్రీజ ఎలా ఆడుతుంది? దమ్ము శ్రీజ కూడా బాగానే ఆడుతుంది, కానీ కొద్దిగా ఆడాడు ఓవర్ యాక్షన్ చేస్తే పడ్డాయి నిన్న. ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు బిగ్ బాస్ లో? కొద్దిగా దమ్ము శ్రీజ, మళ్ళా గుండంకులు కూడా కొద్దిగా టంగు స్లిప్ అయింది. పాప ఆయన ఫీల్ అవుతుండు, బయటకు వచ్చినా కానీ ఫీల్ అవుతుంది. గుండంకులు అంటే మాస్క్ నేను బజ్జానే నేను తీసుకుంటుండే, మళ్ళా ఆయన పోతాడు వాళ్ళ బయటకు వచ్చిన గుండంకులు. ఇంకో గుండంకులు మనీష్ మర్యాద మనీష్ బాగా బాగానే ఆడతాడు, మంచిగానే ఆడుతుండు. ఆయన కూడా బాగానే చెబుతుండు, చెప్పటం బాగానే చెబుతుండు, బాగానే ఆడుతుండు. ఏమైంది ఎవరు తగ్గట్టలా నటిస్తున్నట్టు ఏం లేదు. ఆడితే ఎవరు ఒక రోజు నటిస్తారు, 2 రోజులు నటిస్తారు, ఇంకా 20 రోజులు పోయినా కానీ బయటపడతారు వాళ్ళు. వాళ్ళు తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు 10 రోజుల్లో మనం చెప్పలేము అనుకో, ఇంకొక 20 రోజుల్లో 15 రోజుల్లో తెలిసిపోద్ది వాళ్ళు నటించేది. చివరికి నేను అనుకుని సోల్జర్ గెలుతుడేమో అనుకున్నా. సోల్జర్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకంటే మన దేశాన్ని కాపాడు ఆర్మీ కాబట్టి. డిఫరెంట్ గా వాడు ఓన్ గా క్రియేటివేట్ చేసి ఇస్తుండే కంటెంట్. అవునా కదా అన్న? బిగ్ బాస్ 7 తో సుమారు యూట్యూబర్లు కొన్ని లక్షలు సంపాదించారు భయ. 8 లో ₹1 రాలే. చాలా మందికి వీడియోలు పెట్టిన. 9కి ఏం ఇంకా స్టార్ట్ కాబట్టి దీన్ని చెప్పలేము. కానీ పల్లవి ప్రశాంత్ ఇచ్చినంత ఇవ్వడం అంటే కష్టం. వాడు ఓన్ గా, అది కాక ఒక ట్యాగ్, ఇంకొకటి ఆయనది వేరు. ప్రతిసారి నాగార్జున గారిని చూసి బోర్ కొడుతుంది. నాగార్జున గారు ఎంతైనా కొంచెం డిఫరెంట్. మళ్ళీ బిగ్ బాస్ నాగార్జున ఉంటేనే బాగుంటుంది అన్న. ఎంతైనా గ్రీక్ వీరుడు. కొన్ని సీన్ల నాగార్జున ఎంట్రీ అర్థం కాలే. ఇప్పుడు టాప్ 5 ఇమ్మనేల్ కన్ఫామ్. ఇమ్మనేల్ పక్క అంటే పక్క టాప్ 5. ఇంకెవరబ్బా? శ్రీజని ఖచ్చితంగా, దమ్మో శ్రీజ. ఇంకా అట్లనే గేమ్ పరంగా చూస్తే సంజన. అరే అన్న, ఆమె ఒక ఆర్టిస్ట్ అంటే ఆమెకి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలి, ఎట్లుండాలి అనేది ఆమెకు తెలిసినంత ఎవరికి తెలుసాను. ఆమె ఒక ఆర్టిస్ట్గా, ఆమె ఒక పెద్ద ఆర్టిస్ట్. ఆల్రెడీ బెంగళూరులోనే బిగ్ బాస్ లీగ్ కూడా పోయొచ్చింది అనుకుంటా. ఆమెకి ఇట్లాంటివి ఎన్నో తెలుసు. ఆమె ద్వారానే ఇప్పుడు కంటెంట్ ఇవ్వడానికి చాలా మందిని పుషప్ చేస్తుంది ఆమె. అంటే సైలెంట్గా ఉన్న వాళ్ళని కూడా లేపి ఒక కంటెంట్ ఇచ్చే విధంగా ఆమె తయారు చేస్తుంది అన్న ఫీల్ అయితే అనిపించింది నాకు సంజన. ఇంకోటి ఆమె సైలెంట్గా ఉంటుంది చూడు, తనుజ అయితే పక్క అంటే పక్క. ఎందుకంటే ఆమె అనవసరంగా మాట్లాడతలే, అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతుంది. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఈమె పెద్ద రిబాబ్ రావయ్యి అన్నట్లు ఫీల్ అనిపించింది. ఇంకా తర్వాత మెల్లమెల్లగా ఆమె కొన్ని సిచ్యువేషన్లో మాట్లాడడం ఓకే అనిపించింది. ప్రియా గురించి ఏం చెప్తారు? అరే ప్రియా వాయిస్ బాగుంటుంది భయ్య, నిజంగా చెప్తున్నా. ఆమెది ఒక డిఫరెంట్ వాయిస్. అట్లా ఉన్నా కూడా ఓకే చెల్తా. ఎందుకంటే వాయిస్ అన్న బాగుండాలి, యాక్టింగ్ చేసే స్కిల్స్ అన్న ఉండాలి, లేదంటే కంటెంట్ అన్న ఇవ్వాలి. కంటెంట్ క్రియేటివేట్ అన్న. కొంతమంది ఉన్నారు చెప్తా భయ్య వేస్ట్ కంటెంట్. వాళ్ళ పియలు అయితే చెప్తా భయ్య, మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారు చెప్తున్నా. అంటే కొంతమంది ఒకటి వాయిస్ కానీ, లేదంటే కంటెంట్ ఇవ్వడు కానీ, లేదంటే యాక్టింగ్ చేసుడు కానీ, ఒకటి బిగ్ బాస్ ఏదైనా చెప్తే దానిని బట్టి నువ్వు సపరేట్ ఒక ఓన్గా పల్లవి ప్రశాంత్ కానీ, ఇంతకుముందు అమర్దీప్ కానీ ఓన్గా ఎట్లా కంటెంట్ ఇస్తుంటో అట్లా కంటెంట్ ఇస్తే బిగ్ బాస్కి బజ్జు ఇంకా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. మర్యాదనే భయ్య. మర్యాద రామన్నలో మర్యాద అట్లనే ఉంటాడు మంచి. కాకపోతే అప్పుడు సంచలక్గా అయితే ఫెయిల్ అయినాడు అనిపించింది. రెడ్ లైట్ గ్రీన్ లైట్ దగ్గర ఇమ్మోనెల్తో గొడవ జరిగింది చూడు, అప్పుడు సంచాలక్గా ప్లాఫ్ అనిపించింది. మళ్ళీ ప్లాఫ్ అయ్యేది కాక మళ్ళీ దానికి ఓవర్గా మాట్లాడడం కొంచెం మంచిగా అనిపించాలి. ఇంకొకటి చెప్పాలంటే మొన్న కూడా రీసెంట్గా ఒక రీత్ ఒకటి మాస్క్ మ్యాన్కి సపోర్ట్ చేసింది. ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ అంతా ఆడవాళ్ళని కించపరిచినట్ల అది ఇది అని మాట్లాడినాడు. కానీ యాక్చువల్లీ ఆడ పాయింట్ మొత్తం బిగ్ బాస్ చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ జస్ట్ యూట్యూబ్లో వేసిన ప్రోమో చూస్తే మంచిగా అనిపించదు. ఎందుకంటే బిగ్ బాస్లో మాస్క్ మ్యాన్ ఏమన్నారంటే కొంతమంది ఓన్లీ అమ్మాయిలతోటే మాట్లాడతాడు అని అన్నారు.
అంటే నేను ఇంకా 2 అబ్బాయిలతో కూడా మాట్లాడినా, ఇమ్మనేయులు ప్లస్ ఆయన పేరు భరణి, వీళ్ళిద్దరితో కూడా మాట్లాడినా కదా, వాళ్ళ అమ్మాయిలు కాదు కదా అన్న ఇంటెన్షన్తో మాట్లాడిను. అది మొత్తానికైతే వాళ్ళందరూ 13 మంది, మిగిలిన కంటెస్టెంట్స్ 12 మంది చేతులు ఎత్తడం కొంచెం మంచిగా అనిపించలే. కానీ మాస్క్ మ్యాన్ కూడా కొంచెం తగ్గి రెస్పెక్ట్ ఇచ్చి, కామన్ మ్యాన్కి వెళ్ళినావు కాబట్టి కామన్ మ్యాన్స్ల కల్లా వాల్యూ ఉండాలంటే నువ్వు ఒక రెస్పెక్ట్ఫుల్గా రిక్వెస్ట్గా మాట్లాడితే బాగుంటుంది. పోయినసారి పల్లవి ప్రశాంత్ ప్రతి విషయంలో వాడి మీదకి ఎన్నొచ్చినా వాడు రిక్వెస్ట్గానే వెళ్ళినాడు తప్ప ఎవరి మీద రిబాబ్గా రూడ్గా కొన్ని చేయలే. అట్లా ఉంటే కామన్ మ్యాన్స్ బాగుంటుంది. ఒక్కొక్క కామన్ మ్యాన్ ఉండే అంత హిట్ ఇచ్చినాడు. ఈ పరి ఇంతమంది కామన్ మ్యాన్లు ఉన్నారు, ఇంకా ఎంతో హిట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. బాయ్. మన శ్రేష్ఠ వర్మ వచ్చినప్పుడు ఏం చెప్పింది? ఒకటే చెప్పింది, ఫ్లూట్ జింక ముందు శ్రేష్ఠ వర్మ ముందు కాదని చెప్పింది. నేను ఒకటే చెప్తున్నా, శ్రేష్ఠ వర్మకి ఎలిమినేట్ అయిపోయింది కదా, ఏంటంటే ఫ్లూట్ నువ్వు నీ డ్యాన్స్ ముందు ఊదు, జనాల ముందు కాదు. అర్థమైందా? అలా జనాల ముందు చేస్తే ఇలాగే అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ సారే. పేరు కాదు, ఇంక రియల్లే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు కదా, పబ్లిక్ టాక్ అయిపోయింది, మీడియాలో ఎక్కడ చూసినా అదే వస్తుంది కాబట్టి ఇంకా అయిపోతుంది. కావాలని ఆమెను ఎవరు ఎలిమినేట్ చేపారు? ఆల్రెడీ ఆమెకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లేదే జానీ మాస్టర్ బొక్కలో దొక్కిందే, ఆమె చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకా మన ఆయన ఏదో హిమ్మనీళ్ళు అంటున్నాడు కదా, నా నడుము గిల్లాడని సంజన. ఇది ఇలియానే నడుము గిల్లడానికి. ఆయన ఏదో ఇంత వేసుకొని పందివారిలో ఉన్నట్టుండి ఆయన గిల్లేస్తారట చూడండి. ఇప్పుడు మొన్న వరకు కోడిగుడ్డు గురించి, ఇప్పుడు అటికెల గురించి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఇంకా బిగ్ బాస్ ఈసారి ఇంకా నాకు తెలిసి అయితే ఫస్ట్ శివ బాలాజీ గారికి బిగ్ బాస్ 1 ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు మనం అందరం కనెక్ట్ అయిపోయి చూసాం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. సెకండ్ సారి ఇట్లా వచ్చింది. బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ వరకు పర్లేదు, బిగ్ బాస్ 8 నిఖిల్ కూడా కొద్దిగా పర్లేదు. బిగ్ బాస్ 9 అయితే పూర్తిగా డిజాస్టర్ అయిపోయిందండి వీళ్ళు చేయబట్టి. మనోడేమో పులిహోర కలుపుతున్నారు రీతి వర్మతోటి. ఇక ఏం చేస్తావు, ఆడు పులిహోర కలుపుతుంటే ఇమ్మని లాగుతారా? నాకు ఏం తక్కువ, నాకు నెత్తి మీద బొచ్చు లేదు, మిగతాది మొత్తం నేను కూడా కలుపుతాను, నేను కూడా పోయి కలుపుతా ఉన్నాడు. మొత్తానికి అయితే బిగ్ బాస్లో మొత్తం అరాచకం జరుగుతూ ఉంది. ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇంకా మనకి ఎవరు, పవనే ఉన్నాడు ఇంకా కొద్దిగా గొప్ప. ప్రియా కూడా ఆమె పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. సుమంత్ శెట్టి కూడా కొద్దిగా పుంజుకుంటున్నాడు కదా, బలం వచ్చేస్తుంది ఆయనకు కూడా. అలా బర్నీ రాము రాథోడు ఇంకా ఆమె చెప్పింది అది వెళ్ళేటప్పుడు, రాము రాథోడు జెన్యున్గా చేస్తాడని, జెన్యున్గా ఉన్నాడు ఆయన కూడా. కాకపోతే కామన్ మ్యాన్ లేరు కాబట్టి ఇంకా కామన్ మ్యాన్ అంటే ఎవరండి? ఒక పానీపూరి బడ్డీయోడు, ఒక ఆటో డ్రైవర్, ఇలాంటి వాళ్ళని పెడితే కొద్దిగా ఎంకరేజ్ ఉంటుంది. ఎవరిని పెట్టినప్పుడు ఇంకా మనకు కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయాం ఈ సీజన్ 9 అయితే. నాగార్జున గారి కోసమే చూడాలి. నచ్చలేదా అంటే సెలబ్రిటీస్ అయితే నచ్చుదును, ఇంకా కామన్ మ్యాన్స్ అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ స్టార్ని పెట్టారు కాబట్టి నాకు నచ్చలే. సెలబ్రిటీస్లో అయితే చాలా మంది ఉన్నారు పెట్టారండి. ఇప్పుడున్న సెలబ్రిటీస్లోనా సంజన గారు పర్లేదు, ఆయన బాగానే ఆడుతున్నారు. కానీ ఇంకేమన్నా కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. అంటే జనాల మీద ఇప్పుడు వాళ్ళకి రెమ్యునేషన్ 2 లక్షలు 3 లక్షలు. బాలయ్యబాబు ఆమె పేరు ఏది ఉందో, బాలయ్యబాబు సినిమాలు చేసింది ఆమె పేరు లక్ష్మీబాప, ఆమె రెమ్యునేషన్ 3 లక్షలు. ఇవన్నీ డబ్బులు ఏడా జనాల మీద రుద్దుతా ఉన్నారు. ఇప్పుడు మనందరం చూస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇవన్నీ జనాల మీద పెట్టి వాళ్ళకి లాస్ట్కి మనం పిచ్చోళ్ళం, వాళ్ళు కాదు. వాళ్ళకి రెమ్యునేషన్ వస్తూనే ఉంది. వాళ్ళు ఎలిమినేట్ అయిన డబ్బులే, వాళ్ళు అందులో ఉన్న డబ్బులే, ఆఖరి కప్పు కొట్టిన డబ్బులే. మనం పిచ్చి జనాలం, మనమే పిచ్చోళ్ళం. బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంటది ఎవరికైనా. కాకపోతే నేను కామన్ మ్యాన్ ఇవ్వలేదు కాబట్టి ఇంక వెళ్ళలేము, అంతే. అయిపోయింది కదా ఆల్రెడీ, సీజన్ 9 అయిపోదానికి వస్తానే ఉంది. ఇంకా ఫస్ట్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ రన్ అవుతుంది. ఇంకేమో గట్టిగా ఇంకో కలుముసుకలు తెస్తే అయిపోతుంది. ఉన్న వాళ్ళలో టాప్ 5 అంటే ఇంకా మన పవన్, సంజన, ఇంక వీళ్ళే ఉన్నారు. ఇంకా నాకు తెలిసి రీతు గురించి మొన్నే చెప్పాను. రీతు ఉంటది. ఇప్పుడు ఒకరిని ఎలిమినేట్ చేసేసారు కదా శ్రేష్ఠ వర్మ, ఇంక రీతువే ఉంటది మెయిన్ గా వచ్చేది లీడ్ లో. చూడొద్దు అనుకున్నా కనిపించేస్తుంది అది నాకు. ఒక అంటే ఏమంటారు, అదొక అలవాటు అలా అయిపోయింది. ఫేవరెట్ కంటెస్టెంట్ ప్రస్తుతానికి ఫేవరెట్ అంటూ ఎవరు లేరు. ప్రస్తుతానికి ఎవరు బాగా ఆడట్లేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సంజన గారు కొంచెం కంటెంట్ ఇస్తున్నారు. ఆవిడ వల్ల ఈ వారం రోజులు కొంచెం కంటెంట్ వచ్చినట్టు అనిపించింది. ఆమె వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఆమె ఉంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. నిన్న జరిగిన ఎలిమినేషన్ ఫేరే అంటారు? ఆఫ్ కోర్స్ ఫేర్. ఎందుకు అంటే ఏమీ లేనప్పుడు పంపించడమే బెటర్ కదా. అదే మీకు తెలిసిన వాళ్ళ మీరు అందరూ ఎవరిని ఇంపార్టెంట్ గా ఎన్నుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఇమాన్యుయల్ అండ్ సంజన గారు కొంచెం కంటెంట్ ఇస్తున్నారు. ఇమాన్యుయల్ అయితే ఆల్రెడీ అతనికి ఉన్న ఏమంటారు హ్యూమర్ వల్ల వెళ్తుంది. అది తీసుకోలేని వాళ్ళు గొడవ పడుతున్నారు.
సంజన గారు ఏంటంటే వాంటెడ్లీ కంటెంట్ ఇస్తున్నారు అని నాకు అనిపించింది. వాంటెడ్లీ ఇస్తున్నారు ఆవిడ, కావాలని కాదు. సో ఈ కామనర్స్ మీద అందరు కూడా మండిపడుతున్నారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నాగార్జున గారు కూడా నిన్న వెళ్ళేటప్పుడు కూర్చొని ఉన్నారు. లాస్ట్ సీజన్ లో వాయిస్ రేస్ చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. దమ్ముంటే కామనర్స్ ని తీసుకొని బిగ్ బాస్ ఒకసారి నడిపించి చూడండి అని చెప్పే వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఈసారి కామనర్స్ వెళ్తున్నారు అన్నప్పుడు నిజంగా నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా మంచి పని చేశారని. బట్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటి అంటే అగ్ని పరీక్ష అని ఒక మంచి కంటెస్ట్ లాగా పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి, అంటే ఒక స్కూల్ కి వెళ్లే ముందు పిల్లల్ని ఎలా అయితే తయారు చేసి పంపిస్తారో అలా తయారు చేసి మరి పంపించారు. వాళ్ళు చేసినంత వరకు చేసి పంపించారు. బట్ వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే ప్రతిదీ మనం తయారు చేయలేం కదా, లైక్ గుర్రాన్ని తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేవు అన్నట్టు వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారు. ఇంకొకసారి కామనర్ ని పిలవద్దు అనేటట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏ పవన్ కళ్యాణ్ ఆయన కావాలనైతే ఏం కలపట్లేదు, అనుకోకుండా కంటెంట్ అలా వస్తుంది అంతే. అది పులిహోర నచ్చిన వాళ్ళకి అది పులిహోర లాగా అనిపిస్తుంది బ్రో, నచ్చిన వాళ్ళకి అది పులిహోర లా అనిపించదు. రీతు అయితే నాకు ఇప్పుడు వరకు అయితే తను జెన్యూన్ గా ఉంది అనిపించింది. నిన్న సృష్టి వర్మ తను జెన్యూన్ గా లేదు అన్నప్పుడు అది కరెక్ట్ కాదు అనిపించింది. ఇంకొకటి మీరు అడగకపోయినా రీతు వర్మ గురించి వచ్చింది కాబట్టి, సృష్టి గురించి వచ్చింది కాబట్టి తనుజ కొంచెం మాస్క్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎవరు? అవును, ఆమె మామూలుగానే ఆమె ఎమోషనల్ పర్సన్, ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోయే టైప్ పర్సన్ ఆమె. సో అదే అక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. లవ్ ట్రాక్స్ అని నడుస్తున్నాయి ప్రస్తుతానికైతే ఏమీ లేవు. ఎవరు ఆటలో వాళ్ళు ఫుల్ గా ఆడేయాలి అనుకుంటున్నారు. ప్రియా ప్రతిదానికి నోరేసి పడిపోతుందేమో అనిపిస్తుంది. తన వాయిస్ వింటేనే కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది యాజ్ ఎ ఫీమేల్. నాకు కూడా అందరూ అమ్మాయిలు అబ్బాయిలే కదా, ఏం చెప్పాలి? మీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు మర్యాద మనీష్ ఎలా ఆడుతున్నారని చెప్పి, మర్యాద మనీష్ ఇప్పటికీ కూడా ఆయన ఒక ట్రాజెడీ, లైక్ ఆయన ఒక క్యాలిక్యులేషన్స్ లో ఒక క్యాలిక్యులేటర్ పట్టుకొని మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. ప్రతి విషయం కూడా చాలా ల్యాగ్ అవుతా ఉంది. ఇంకోసారి మొన్న హరీష్ గారికి ఎలా అయితే ఒక రౌండ్ పడిందో అలాగే మనీష్ గారికి కూడా కొంచెం ఎడిటింగ్ చేస్తే బాగుంటది, కత్తిరిస్తే బాగుంటది అనేది నా ఇంటెన్షన్. నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరి మీద? నిన్న పెట్టిన గేమ్ మీద చాలా ట్రోల్స్. నిన్న పెట్టిన గేమ్ నేను కూడా చూసాను. భరణి గారు ఆడారు, లైక్ ఎవరైనా గెలవాలన్న ఉద్దేశంతోనే ఆడుతారు. బట్ ఆడే ముందు ఎవరిని ఎలా పట్టుకుంటున్నాం అనేది కూడా చూడాలి. ఇమాన్యుయల్ ని పట్టుకున్నప్పుడు ఆయన మెడ దగ్గర పట్టుకోవడం జరిగింది. హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏదైనా కావచ్చు. సో అలాంటివి కొంచెం చూసుకోవాలని నాగార్జున గారు కొంచెం చెప్తే బాగుంటది అనేది నా ఇంటెన్షన్. నెక్స్ట్ ఎవరు అనేది ఈ వీక్ చూస్తే గానీ చెప్పలేము. ఎందుకంటే హరీష్ అయితే ఆయన పూర్తిగా ఫిక్స్ అయిపోయి వచ్చినట్టున్నాడు. నాదే కప్పు, నేను రాసేసుకున్నాను దాని మీద పేరు అన్నట్టు. బట్ అదే ఒక చిన్న పిల్లలాగా మారం చేస్తున్నాడు. అది ఆయన ఇల్లు కాదు, బిగ్ బాస్ ఇల్లు అనేది మర్చిపోతున్నాడు. అంత ఓవర్ యాక్టింగ్ పనికి రాదు. దేనికైనా సరే నిదానంగా ఆట అన్నప్పుడు ఆటలాగానే ఆడాలి. ఒక హౌస్ లో పెట్టారు అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఆ హౌస్ హార్మనీ అనేది నీ వల్ల పాడవకూడదు. బాగాలేంది బాగా చేసేలాగా, లేకపోతే నువ్వు చేయలేకపోతే మూసుకొని కూర్చో, అంతేగాని ఓవర్ యాక్టింగ్ చెయ్యొద్దు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? ఇప్పుడైతే ఏం చెప్పలేము, ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే వెళ్ళిన 2 రోజులే సంజన వెళ్ళిపోవాలని చాలా మంది ఆడియన్స్ కూడా అనుకున్నారు. అలాంటిది ఆమె కెప్టెన్ అయి కూర్చున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్తారు, బట్ వెళ్ళాలి అనుకున్నది అయితే మాత్రం సంజన, ఇమానియల్, అంటే మన సెలబ్రిటీస్ లో. ఇందులో మాత్రం లైక్ కామనర్స్ లో పవన్ కళ్యాణ్ బాగా ఆడితే అబ్బాయి ఉంటాడు. ఇంకొకటి రామ్ రాథోడ్ ఉండాలనుకుంటాను. అబ్బాయిని నేను ఒక సెలబ్రిటీ కన్నా కూడా ఆ అబ్బాయిని కూడా ఒక కామనర్ గానే నేను చూస్తున్నాను. ఎందుకంటే అబ్బాయి కష్టపడి పైకి వచ్చాడు, ఒక సెలబ్రిటీ 1 night లో అయిపోయాడు. బట్ ఆ అబ్బాయి ఉండాలని నేను కోరుకుంటున్నాను.